ఆయన ఇంట్లో లేరండి, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. పిచ్చి ముద్ద, నేనే నీ మొగుడిని. మీరు ఎంత బాగున్నారో. ఏమిటి, మీరు ఎస్ఐ అయ్యారా? ఇది కళ నిజమా? కళ లాంటి నిజమే. నేను ఎస్ఐ అవను అవును అని పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నా ప్రాణం తీసేదానివిగా. మనం తలుచుకుంటే ఎస్ఐ అవడం అని చెప్పే తలుచుకోలేదు, ఇంతకాలం కాలేదు. ఎక్కడే పరమేశం గారు మొగుడు తిడితే మాధవ కులం వాడు కూడా తిట్టాడని, నాకు ప్రమోషన్ రాలేదని నువ్వు తిడితే ఈ రోజు కూడా రెచ్చిపోయి మావయ్య నీకు ప్రమోషన్ వచ్చిన రోజు నాకు ఉద్యోగం వస్తుందని కారు కుతలకు చెడుగా ఇప్పుడు చెప్తాను. ఎక్కడ వీడు? ఎవరింట్లో ఎవరేం మాట్లాడరా? ఎవరా నువ్వు ఎద్దుల బండి తోలినట్టు? ఎవరా నువ్వు? గుడ్ మార్నింగ్ సార్. పరమేశ్వరం నువ్వా? నేనే మావయ్య, నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు ఉద్యోగం వస్తుందని చెప్పాను కదా, ఉద్యోగం వస్తున్నాయని. నాన్న, ఈ డ్రెస్ లో మీకంటే మా ఆయనే బాగున్నారు. నేను డ్రెస్ అయిపోయినా దీనికి బాగుంటాను. అబ్బో అబ్బో అబ్బో, అదృష్టవంతా ఒక్కసారి కట్టుకుని మన ఇంటికి వచ్చినట్టుంది. మీరు ఇలాగే ఉండండి, దిష్టి తీస్తాను. పదవే పదవే అమ్మా, నువ్వు నాన్నకి దిష్టి తీద్దు గాని నేను మీ అల్లుడి గారికి తీస్తాను. ఈ నెంబర్ నీది, ఈ డ్రెస్ నీది, ఈ టోపీ నీది, ఈ కర్ర నీది. అమ్మా, ఎంత మోసం ఎంత మోసం! నా డ్రెస్ వేసుకొచ్చి నా ముందే నాటకం. నువ్వు మాత్రం తక్కువ తినదే ఉంది. నువ్వు ఏమిటండి, అల్లుడు ఉద్యోగస్తుడయ్యా కూడా ఏమిటి అరుపులు? వీడు ఉద్యోగస్తుడు కాలేదే, దొంగలు పోయాడు. ఏం చేశాడో తెలుసా? నా డ్రెస్ వేసుకొచ్చి ఇంట్లో నాటకాలాడి పోలీసు ఉద్యోగం వచ్చిందని చెప్పా. ఏమిటి పరమేశ్వరం, ఈ మాత్రం తక్కువ తిన్నాడా? ఎస్ఐ గారి డ్రెస్ లాండ్రీకి ఏమని చెప్తే అదే మన ఇంటికి వచ్చాడు. ఇసుక దగ్గర పేడ దగ్గరలాగా మావ దగ్గర అల్లుడు, అల్లుడు దగ్గర మావ, మీరిద్దరు ఇంట్లో చేరి ఈ ఇంటిని కప్పల దగ్గర చేశారు. మీ మొహాలకి ఈ దిష్టి ఎంతో. నా పార్టీ ఎవరు ఇస్తాను కానీ నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఇప్పుడే ఇప్పిస్తాను కానీ నువ్వు దడుచుకుంటావేమని భయం. లోపలికి వెళ్ళి దిప్పి చెంపిస్త్రీ చేసి మరీ అది బెటర్. దోరజాం పండులో ఉన్న వేలు కొరుకు తినాలనిపిస్తుంది. అలా అంటారే కానీ ఏమీ తినరు. మీరెప్పుడు కొరుకు తింటారా అని తల్లో పూలు పెట్టుకుని మీకోసం ఎదురు చూడడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది. మా నాన్న రాకముందు నా పక్కన చేరతారు, మా నాన్న రాగానే పారిపోతారు. ఇప్పుడు చూడు నా తడాక, మీ నాన్న కాదు వాడి నాన్న వచ్చినా మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. నిజంగా నా కూతురుని అమాయకురాలను చేసి దాన్ని వల్ల వేసుకుంటావా? ఇప్పుడు నీ కూతురు కాదు మా పెళ్లి చేసుకుంది ఎందుకు? లక్షణంగా కాపురం చేయడానికి కాదు. అయితే మేము కాపురం చేసుకుంటానన్నా. మీ ఉండని మీద ఉండాలి పొయ్యా. పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా? ఎందుకు ఉండాలా? ఈ వెధవకు ఉద్యోగం లేదు కనుక, ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక. చాలే పెద్ద చెప్పొచ్చు. నువ్వు ఎస్ఐని నమ్మించి మా అత్తయ్యని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నువ్వు బీట్ కానిస్టేబుల్ అయినా మా అత్తయ్య నీతో కాపురం చేయడం లేదా? అది వేరు ఇది వేరురా. ఇది వేరే. నీకంత పౌరుషం ఉంటే ప్రమోషన్ తీసుకో, నేను ఉద్యోగం సంపాదించుకుంటావా? అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త ధరలు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, 2 రెబ్బల చింతపండు ఉండేందుకనమే. కూరకి సగం పులుసు, సగం సాంబారు, 1 మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు, సగం రాజు. ఇంకా అవసరం ఏమన్నా వస్తే 2 వస్తువులు వాడే. ముష్టి పడుగా పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వీర్రాజు పాలెంలో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయలా నిగనిగిరిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? ప్రేమట ప్రేమ. ఇదిగో ప్రేమంతా ఇందులో కాలిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరి తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిచిలా ఉన్నాడు. పాపం పెళ్ళై 1 ఏడాది కూడా కాలేదు. పెళ్ళై 1 ఏడాది కూడా కాలేదు. ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా 1 రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి 4 మనవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాంటి ఉండదు. నోరు మూసుకుని చెప్పింది. బుద్ధి మండా అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా ఠికానా లేని వాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా?
కోచి పెట్టుతారమ్మా. నాన్న కరెంట్ తీసేయకు నాన్న. తీసేయకపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా. వస్తాను. ఒక్క పచ్చిమిరకాయ ఒక్క ఉల్లిపాయతో నేను 4 వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య. మావయ్య సింగరాజు లింగరాజుని మించిపోయాడు. ఇక ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది. వేస్తా దెబ్బకు దెబ్బ. అదేదో తొందరగా చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు. పో వెళ్ళు. అలివేలు అలివేలు ఎక్కడా మీరంతా? అచ్చొచ్చిన ఆంబోతులో ఏమిటి అరుపులు? అందరూ ఇక్కడే తెచ్చాం. చీకట్లో కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్బులా వెలిగిపోతుంది. నీ సరసం సంతకెళ్ళా. చీకట్లో ఏమిటయ్యా చిందులాట? చీకట్లోనే చిందులాడాలి, సంతలోనే సరసమడాలి. ఇలా దగ్గరికి వచ్చాయి. చాలేవయ్యా, వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తాం. నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలుసు కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైట్లు ఫైల్ అక్కర్లేదా? అక్కర్లేదే. ఇంట్లో సంపాదించేది నేను, సుఖపడాల్సింది కూడా నేనే. చూడండి కనుక ఫీజు వేస్తాను, అక్కడే నిలబడి ఉండు. ఎవరది? నేను నాన్న. మీ పక్కన ఎవరో వెధ కూర్చున్నట్టున్నాడు. బొమ్మ నాన్న. ఆ ఏళ్ళాడు శనిగాడేమో అనుకున్నాను. ఈ అనుమానం తట్టుబడులు గాను. అల్లుడు ఇంట్లో లేడయ్యా. ఏడు వదిలిపోయి. లైట్లు ఫ్యాన్లు ఏవే? ప్రశ్న అడుగుతుంటే గుళ్ళో ఉత్సవకాలలో నిలబడతారని సమాధానం చెప్పండి. భయపడతా ఎందుకమ్మా? చెప్పు. మరేమో నాన్న, లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది. అవి వెలగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని. ఎందుకని? మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్న. నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు? ఒకటేనన్నా, అది కూడా నాకు ఇచ్చేసానని మరీ చెప్పారు. చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మొదలు చెప్తానా? వెలగని లైట్లు తిరగల ఫ్యాన్లు ఎందుకు? అమ్మా, అత్త అల్లుడు ఏకమై నాకు కొంపగా సట్టేశారనమాట. ఏం చేస్తావు? ఆయన మాటల్లోనే వచ్చారు. నూరేళ్ళ ఆయుష్. ఏమిట్రా నా ట్యూబ్ లైట్లు ఫ్యాన్ లో ఏం చేసావు? జస్ట్ అమ్మేశాను. ఈ పోలీసు ఆస్తి కొనుక్కునే దౌర్భాగ్యం ఎవరా? నీకంటే దౌర్భాగ్యుడే కానీ పేరు చెప్పను. చెప్పకపోతే నేను చంపేస్తాను. నీ ఆవేశం రామేశ్వరం కెల్లా. ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు. ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా? వెళ్ళని చెప్పా. ఇన్నాళ్ళు సెల్యూట్ కొట్టి చేతులు ఎప్పుడుంటాయి. అక్కడైతే రాలేని కొడతా. అలా చెప్పావు బాబు. పీడ విరగడైపోతుంది. అవునా? అదే మంచిది. మీ ముగ్గురు ఒకటైపోయారా? ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కల ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మొనగడ అయిపోయావు అనమాట. చూస్తాను రాడు, నీ సంగతి చూస్తాను. చూసావా అత్తయ్య, ఇది మన మొదటి పాశుపతాస్త్రం. ఎలా ఉంది రియాక్షన్? బ్రహ్మాండంగా ఉంది. చేస్తున్నా కదా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు యు. ఐఎమ్ శేఖర్. దిస్ మై వైఫ్ లక్ష్మి. వైఫ్? yes. What do you want? లక్ష్మి శేఖర్ పేరు కాటేజ్ బుక్ చేయండి. రూమ్ నెంబర్ ఎంత చెప్పండి. లక్ష్మి శేఖర్. లక్ష్మి శేఖర్. లక్ష్మి శేఖర్. లక్ష్మి శేఖర్ 107 సార్. అండ్ నౌ శేఖర్ లక్ష్మి. లక్ష్మి. What a funny man, sir. Lakshmi Shekhar. Both are 107, sir. Shut up your mouth, sir. Give me the keys, sir. Cottage clean చేస్తుంది సార్. మీరు వెళ్ళి ఆక్యుపై చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే. లక్ష్మి, మన కాటేజ్ నెంబరు 107 అట. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. నేను నాకు టెలిఫోన్ చేసి వస్తాను. అబ్బా, పండుగ నాడు ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్స్ ఎలా? ఏం చేయండి లక్ష్మి, ఇట్స్ ఆల్ ఇన్ బిజినెస్. ఇదంతా ఎవరి కోసం? నీ కోసం కదా. ప్లీజ్ సరే, మీరు ఫోన్ చేసి రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓ వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఇంత ఎండలో మాడిపోవటం. వెళ్ళి ఏసీ కాటేజ్ లో హాయిగా విశ్రాంతి తీసుకో. అలా వెళ్తాను, ఇలా వస్తాను. ఓకే ప్లీజ్. త్వరగా వచ్చేయండి. ఇమ్మీడియట్లీ. ఐ సే ఇమ్మీడియట్లీ. వెళ్ళండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తొందరగా రావాలి. వచ్చేస్తాను ఇప్పుడే. జస్ట్ నౌ. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఏంటో ఇంత ఆలస్యం? నీ కోసం గంటన్నర నుంచి ఎదురు చూస్తున్నాను. నన్ను రమ్మని ఫోన్ చేస్తే లేట్ గా వస్తారనుకున్నాను. ముందే వచ్చి ఇక్కడ పాటు వస్తే ఎలాగో? మహారాణి గారు వస్తుంటే ముందు అన్ని ఏర్పాట్లు చేయొద్దు. హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఐఎమ్ శేఖర్. షీస్ మై వైఫ్ రాధా. వైఫ్ రాధా. No, that business. Yes, my wife Radha. You want to? I want a cottage. You want cottage? Yes. And what name, sir? Radha Shekhar. Radha Shekhar.
రాజశేఖర్ 108 సార్. ఇంకా వేరే కట్టేజ్ ఏమి లేదా? ఆల్ ఫుల్ సార్, ఓన్లీ 108. ఆల్ రైట్. దట్ కాదు, No, that's cottage business. Only 108. Yes, thank you. ఓన్లీ Yes, 108. thank you. ఓన్లీ 108. ఓన్లీ 108. ఓన్లీ 108. ఇదేం సార్, మగాడన్నవాడు ఒక రోజుకు ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. మీరేం సార్ ఒకే రోజు ఇద్దరు అమ్మాయిని తీసుకొచ్చాడు ఇంటర్వెల్ లేకుండా. 2 in 1 ఏమో. యూఆర్ కరెక్ట్. 2 in 1. 2 in 1. పూర్ ఫెలో. ఏరా పరమేశ, ఎక్కడికి బయలుదేరవురా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికి అని అడిగావు. ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా. ఇది పట్టుకురా. నేను చెప్పిన పని చేయి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే. అది ఎక్కడికి పోకని ఆ. మరి తగ్గ పాలిష్ చేయి. ఎలాగో తెలుసా, బూట్లో నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ చేస్తా. ఆ? నా యూనిఫామ్ చెంపిస్త్రీ చేసి. చెంబిశ్రీయా? ఆ. అలాగే అలాగే అలాగే. చేస్తా. అల్లుడంటే నీలా ఉండాలిరా. ఉద్యోగం లేదన్నావుగా, అదా ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పాలిష్, చల చల చెంపిస్తాయి చేస్తా. పాలిష్ చేయడా? మావా, పాలిష్ చెంపిస్త్రీ. ఏం చేస్తున్నావురా? రెడీ రెడీ రెడీ. పల పాలిష్, చల చల చెంపిస్త్రీ. ఆహా, ఒరేయ్, వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా కానీ నిన్నే అల్లుడిగా చేసుకుంటా. థ్యాంక్ యూ మావా. ఇలా ఇచ్చి. పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావనే రా. ఆ మేధావి మీరు. ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాడికి అన్నం పెట్టేవే. మీరిచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ. సత్యవరా, ఆ సదవకాశం కూడా నాకేమో మావయ్య. వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది. అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రేయ్, ఇలాగే 10 జన్మల దాకా చెంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ పోయింది. మహద్భాగ్యం మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. ఏమిటి మావయ్య? ఏదో కుట్టుందిరా. చెమ్మిస్త్రీ మావయ్య, చెమ్మిస్త్రీ. అది కాదురా, తేరుకుంటే బాధగా ఉందిరా. ఓ తేలేమో. అమ్మా, తేలు, చెప్పు. ఇంకేం చెప్పను మావయ్య? నువ్వు పర్మిషన్ ఇస్తే 10,000 కాపురం తీసుకెళ్తాను మావయ్య. అది కాదురా, నీ మొహం పడ్డా చెప్పు. అయ్యో తప్పు మావయ్య. మావయ్య అంటే కనపడితో సమానం. కళ్ళు మీరు చెప్పేస్తే రౌరవాదలో కలిపోతాను నేను మావయ్య. చెప్పండి ఎవరా? చెప్పుతానా? నేనా? మీరు నా పతి ఏ ప్రత్యక్ష దైవం. కొట్టండి. పెద్దవాళ్ళని గౌరవించాలని చందమామలు చదివాను. తప్పునా? కొట్టకూడదు. కొట్టకూడదు. అయ్యో, ఏమైందిరా? చెప్పండి ఎవరా? అయ్యో తప్పదయ్యా. మావయ్యలో పక్షాత్రం కనిపిస్తుంది. కనిపిస్తుంది. అల్లుడు ఏమిటి మావయ్య, కాలు తిరిగిన పిల్లలు అటు ఇటు తెగదిరిగిస్తున్నావు. ఇంకా నువ్వు డ్యూటీకి వెళ్ళదా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. నాకోసం ఎందుకు? నీకు స్వయంగా కడుపు నిండా భోజనం వడ్డించి పెడదామని. నీకెందుకు మావయ్య కష్టం? అత్తయ్య అలివేలు ఏమయ్యారు? గుడికి వెళ్ళారురా. ఎంతైనా పిల్లనిచ్చిన మామను కదా, నీ మంచెటలు చూసుకోవాలి కదా. పైపచ్చి ఇవాళ మొదటి చేత ఇంటికి తీసుకొచ్చి ఉంటావు. తండ్రి లాంటి వాడిని నా చేతుల్లో నువ్వు పెడతావు, నేను పుచ్చుకోవాలి. తండ్రి లాంటి వారివే కానీ తండ్రి కాదు కదా. అందుకే నా కన్న తండ్రికి ఆఫీస్ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో ఇప్పుడే ఎంఓ చేసి వస్తున్నాను. ఇదిగో రసీదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, భోజనం వడ్డించు. అత్తగాడిదలా నా ఇంట్లో తింటూ ఎంబో మాత్రం నీ బాబుకు పంపిస్తారా? నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం. ఎంబో పంపిస్తారా ఇంటికి? భోంచెద్దుకందా? ఇక్కడ కాదు, అక్కడ. ఏమిటో మావయ్య, ఈనాటి నీ చేతి వంట తినే అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా.
ఏంటి గుత్తి వంకాయ కూర స్పెషల్. దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు, పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొని మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తా. ఎంత చల్లగా ఉన్నాయి కుండలదా. ఆరోగ్యానికి మంచిది. కూర్చో. ఇక ప్రారంభించు. ఆహా, ఎక్కడో 5 స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మావయ్య. అత్తయ్య పాల్పడ్డావు. వంటలు పాళ్ళన్నీ సమపారంగా ఉన్నాయి మావయ్య, అన్ని సమపారంగా ఉన్నాయి. కారం అది ఎక్కువైనట్టుగా. ఏం లేదు మావయ్య, కొంచెం కారం తక్కువైంది, కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మావయ్య ఎలా చూస్తావు? చూడ కానీ పిల్లరా ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతాయంటయ్యా. పండగ మామూలు ఎక్కలేదా? కావాలండి. మీరు పెద్దవాడే కదా. పెద్దవాడేనండి. అక్కడ మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంతా అక్కడే, నేను తప్ప. నాకు నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఏంటండి? మీ వాళ్ళకి ఉత్తరం రాసి అక్కడ శరభయ్య అనేమో చచ్చిపోయాడని అర్జెంట్ గా బయలుదేరి రావాలని ఓ టెలిగ్రామ్ తెప్పించాలి. ఆయన ఎవరండి? నీ బాబు. నీకెందుకు చెప్పిన పని చేయొచ్చు కదా. అతను మా వియ్యం కూడా అతను చచ్చిపోవడం నాకు అవసరం. సరిపోయిందా? పాపం బతుకుని చెప్పేస్తారేటండి. ఆయన ఏళ్ళు నడిచిన 7 సంవత్సరాలు ఉన్నారు కానీ అల్లుడు వచ్చిన 70 ఏళ్ళు. వాడిని వదిలించుకోలేక నేను చూస్తున్నాను. చెప్పిన పని చేయి. మరి టెలిగ్రామ్ డబ్బులండి ఇచ్చాను కదా. రూపాయి టెలిగ్రామ్ గ్రామ్ కూడా రాదండి. ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఆ నోటిలా ఇచ్చేయి. అది ఇచ్చేయి. ఇది రామాలు, అది టెలిగ్రామ్. వస్తా. నువ్వు పోస్ట్ మ్యాన్ కదా మార్వాడి. టెలిగ్రామ్ ఇంకా రాలేదు. ఆ జోసఫ్ గారు 10 రూపాయలు కొట్టేసిన పంగనామాలు పెట్టలేదు కదా. టెలిగ్రామ్ సార్. ఏమిటి టెలిగ్రామా? మీరే చెప్పారు కదా. ఓ సంగం పడండి. పరమేశ, ఎంత ఘోరం జరిగిపోయిందిరా బాబు. ఏమిటి మావయ్య, ఏం జరిగింది? ఈ ప్రపంచంలో ఎవరికి రాని కష్టం నీ ఒక్కడికే రావాలరా. ఈ నష్టం నీకే జరిగేరా బాబు. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. చెప్పండి. ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అమ్మా అలివేలు, మనమంతా కట్టకట్టుకు ఏడ్చినా పోను మా వీంకుడు గారు. మీ నాన్నరా సరభై తిరిగి వస్తాడా? పరమేశ, పరమేశ, నువ్వు ఏడుస్తే మీ నాన్న తిరిగి వస్తాడా? ఇంటికి పెద్దవాడివి, కర్మకా నువ్వు చేయాలరా. బయలుదేరరా. నేనంత కర్కొట్టుకుని కరుక్కుండి గెలవాడిని కాదురా. 300 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్లి జరగాల్సింది నడిపించు. ఇవ్వాలా? అదెందుకు? ఊరుకోవయ్యా. అమ్మాయి వెళ్ళకపోతే కోడలు రాలేదని నలుగురు ఆడిపోసుకోరు. దూరం ఇవే శవాన్ని చూస్తే జడుచుకుంటుంది. నువ్వు బయలుదేరా. రైలుకి టైం అయిపోతుంది. వెనక నుంచి మేము వస్తాం. నువ్వు బతికే ఉన్నావా? చూడడానికి శరభయ్య దెయ్యం రూపంలో వచ్చింది. ఏమిటి ఏమిటి అందరూ దెయ్యాన్ని చూసి చూస్తున్నారు? అయితే మీరు నిజంగా దెయ్యం కదా మావయ్య? కాదు, సాక్షాత్తు మా నాన్న. నువ్వు చచ్చిపోయిన టెలిగ్రామ్ వచ్చిందా? అదెవరిచ్చారు? ఎవరో అడ్డగారిదా? సరే, నేను ఇచ్చిన టెలిగ్రామ్ అది చూసుకునే కదా రెక్కలు కట్టుకొచ్చాను. ఏంట్రా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావా? డబ్బులకి ఇబ్బందిగా ఉందని మా నాన్న లెటర్ రాస్తే వచ్చి బతికరమ్మని నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఇదో నాన్న. అన్యాయం రా. ఏది అన్యాయం? మా నాన్న చచ్చిపోయినట్టు నువ్వు టెలిగ్రామ్ ఇప్పించడం న్యాయమా? ఏమిటి? అన్నయ్య గారు చనిపోయినట్టు టెలిగ్రామ్ ఇచ్చింది నువ్వా? నీ పాడుబుద్ధి మీద పేడ నీళ్ళు చల్లా. ఈటి కానిస్టేబుల్ వేయండి. అందరినీ సరైన మార్గంలో నడిపించాల్సింది పోయి రాంగ్ రూట్ పట్టిస్తున్నావు అనమాట. ఒక స్ట్రాంగ్ డోస్ ఇస్తే గానీ నీకు సరైన బుద్ధి రాదు. ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉండి
నీ గర్వం శాంతం అణుస్తాను. నీ సర్వస్వం నా కొడుకే చెందేలాగా చూస్తాను. రే పరమేశ్వరం నువ్వు కూడా ఇక్కడే ఉంటావా? అదిగో ఆ గేట్ లో ఆటో రిక్షా వెయిట్ చేస్తుంది. అనుకో 10 రూపాయలు ఇచ్చి పంపించు. అల్లుడు కాదు ఇల్లుడు.